నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. నేను ముందు క్యారెట్, బీట్రూట్, టొమాటో జ్యూస్ తీసాను కదండీ! దాన్ని లెఫ్ట్ ఓవర్ ప్యూరీతో ఒక రెసిపీ చెప్తానని చెప్పాను కదా! ఇది దాని కంటిన్యూషన్ వీడియో అండి. సెకండ్ వీడియో. సో, జ్యూస్ తీయగా మిగిలిన ప్యూరీతో నేను ఒక రైస్ రెసిపీ చేస్తున్నానండి. ఇది చాలా హెల్తీ. పిల్లలకి, పెద్దవాళ్ళకి, లంచ్ బాక్సులకి మనం ఇన్‌స్టంట్‌గా తినడానికి కూడా మనం చేసుకోవచ్చు. సో, దీనికోసం ముందుగా కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడు కళాయిలో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, రుచికి తగ్గట్టు మనం ఒకటి లేదా 2 స్పూన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఇది బాగా వేగిన దాంట్లో లెఫ్ట్ ఓవర్ ప్యూరీ చెప్పాను కదండి, క్యారెట్, బీట్రూట్, టొమాటో జ్యూస్ తీయగా మిగిలిన ప్యూరీ అండి ఇది. సో, దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, లంచ్ బాక్సులకి ఎనీ టైం అండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ ఇది హెల్తీ కూడా. అంటే ఆ ప్యూరీ మనం జనరల్గా పడేస్తుంటాం కదా, పడేయకుండా హెల్తీగా చేసుకోవచ్చు. దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని నేనైతే ఇప్పుడే వండిన రైస్ వేసానండి. మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు. రైసు వేస్ట్ అవ్వదు అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ ప్యూరీ కూడా వేస్ట్ అవ్వదు. ఏది వేస్ట్ కాకుండా చూసుకోవడమే కదండి మన ఆడవాళ్ళ పని. సో, అది హెల్తీ కాబట్టి పడేయడం అనవసరం. మనం చేసుకుంటే అది మనకి కూడా ఉపయోగపడుతుంది అండ్ అట్ ద సేమ్ టైము హెల్తీ కూడా. సో, రైస్ మనం బాగా కలిపి ఈలోపు నేను ఒక పచ్చిమిరపకాయ, ఒకటి బాలేదండి పక్కన పడేశాను. సో, ఒకటే పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర వేశాను. వేసి దీన్ని బాగా కలుపుకున్నాను. ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం అంతా రైస్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు బాగా ఫ్రై చేసి ఈ జీడిపప్పు దాంట్లో వేసేస్తామండి. వేసి మొత్తం బాగా కలుపుకొని తీసేసుకోవడమేనండి. అంతేనండి, మనకి ఈజీ లెఫ్ట్ ఓవర్ ప్యూరీతో మనకి ఇన్స్టెంట్ రైస్ రెసిపీ. దీన్ని మనం బీట్రూట్ రైస్ అనుకోవచ్చు, క్యారెట్ రైస్ అనుకోవచ్చు, లేదంటే నార్మల్గా చెప్పాలంటే ఏబీసీ రైస్ అని కూడా అనుకోవచ్చు. బట్ ఎలా పిలిచినా ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది. మన లంచ్ బాక్సులకి ఇన్స్టెంట్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.